ఒక్క మనిషి 100 మంది శత్రులు చెంచ చుక్క రాలకుండా ఎలా ఓడించాడు. ఎపిసోడ్ 3 మొత్తం జోరో ఫ్యాన్స్ కోసమే తీసారేమో. విస్కీ పీక్ లో 100 మంది బ్రోక్ వర్క్స్ ఏజెంట్స్, బట్ వాళ్ళకెదురుగా ఉన్నది 3 ఖడ్గాలతో ఉన్న మన జోరో ఒక్కొక్కరిని లెక్క పెట్టుకుంటూ నడుపుకుంటూ వెళ్తుంటే ఇది కదా మనకు కావాల్సిన జోరో అని అనిపించింది. అందుకే అన్నాను ఈ ఎపిసోడ్ మొత్తం జోరో ఫ్యాన్స్ కే డెడికేట్ చేశారేమో అని అనిపించింది. బట్ ఈ ఎపిసోడ్ లో మెయిన్ స్టోరీ వచ్చేసి మిస్ వెనస్డే. ఎపిసోడ్ 2 ఎండింగ్ లో విలన్ గా ఎంటర్ అయిన తను ఎపిసోడ్ 3 ఎండింగ్ వచ్చేసరికి అలబాస్టా ప్రిన్సెస్ అని తెలుస్తుంది. హర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ బీయింగ్ అ విలన్ టు అ సాఫ్ట్ హీరోయిన్ ఈజ్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. అండ్ పాపం సాంజీ ఫ్యాన్స్ కి ఎపిసోడ్ లో పెద్ద ట్రీట్ ఏమీ లేదు, ఎందుకంటే ఎపిసోడ్ మొత్తంలో జోరోనే హైలైట్ చేశారు. సాంజీ ఎక్కడో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాడు అంతే. బట్ ఎపిసోడ్ 4 కి వచ్చేసి థింగ్స్ అనేటివి కంప్లీట్ గా చేంజ్ అయిపోతాయి. సాంజీ తప్ప స్ట్రా హట్ క్రూ మొత్తం చిక్కులలో ఇరుక్కుపోతారు. అసలు ఎపిసోడ్ 4 లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.